నమస్తే. ఇయాల మంచి మంచి ముచ్చట్లు మస్తుగానే ఉన్నాయి కానీ టక్క టక్క హెడ్లైన్స్ చూస్తే ఇయాల్టి వార్తలకు పోదాం అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. సీఎం సార్కే ఇచ్చింది వార్నింగ్, కొండా సుస్మితక్క ఫైరింగ్. టిమ్స్ల లేవట సౌలతులు, పొట్టు పొట్టు తిడతారు జనాలు. జంగులేపిరు విద్యార్థులు, ఆగం చేస్తురట చదువులు. తప్పదట 10 ఇళ్ల కరువు, ఏస్తుందట ఎల్నీనో దరువు. కుక్కేశం గట్టి కంప్లైంట్, అవినీతి మీద చేస్తుండు ఫైటు. ఊరికి 2-3 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చినా కింద మీద పడి ఎట్లనో గట్ల తెచ్చుకోవచ్చు. రేషన్ బియ్యం తెచ్చుకోవటానికి ఓ 4-5 కిలోమీటర్లు పోవాల్సి వచ్చినా తిప్పలు పడి తెచ్చుకోవచ్చు. ఇక చదువుకోవటానికి బడి దూరం ఉండి ఓ 5-6 కిలోమీటర్లు పోవాల్సి వచ్చినా ఆటోలోనో బస్సులోనో పోయి రావచ్చు. కానీ రోగము నొప్పు వస్తే చూపించుకోవటానికి దవాఖాన దగ్గర ఉండాలి అనుకుంటారు. ఆగో గట్లనే సంబరపడ్డారు ఓ దవాఖాన గట్టంగానే. కానీ అటెన్క ఏమైందంటే, మొన్న సనత్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి సార్ చాలు చేసిండు కదా 1000 బెడ్ల టిమ్స్ దవాఖానా. ఇక మనకు రందెక్కడిది, పేదోళ్ళందరికీ పెద్ద దవాఖానా దొరికిందని సంబరపడ్డారు చుట్టుముట్టు జిల్లాల పబ్లిక్ కూడా. ఇక వైద్యం చేపించుకోవడానికి లైన్ కడుతుర్రు అప్పుడే. మరి ఆడు ఎట్టెట్లున్నదో అక్క చెప్తుంది నూరి. స్కానింగ్ రాశారు, వెళ్ళాం. స్కానింగ్ తీసుకొని వచ్చినాక మేడం ఏమంటుంది, నీకు ఇక్కడ ట్రీట్మెంటే లేదు, మరి ఇంత చిన్న ఆపరేషన్ ఇంత ముక్క లేదు నీకు అని చెప్పినప్పుడు దానికే ట్రీట్మెంట్ లేకపోతే ఇంకా గుండెకి, కిడ్నీకి, ఆటకు ఇలాంటివి ఏం చూస్తాడు. 1000 పడకలు ఉన్నాయి, 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, రోబోలతో వైద్యం చేపిస్తాం అంటుంటే వీళ్ళేమో టెస్టులకు సుత గతి లేదన్నవాటే. ఇగో ఇప్పుడు ఇండ్లున్న మొత్తం ఇండ్లున్న టెస్టులు ఒక్క టెస్ట్ చేయలే. నేను షుగర్ టెస్ట్ చేయడానికి నేను ఏం తినకుండానే వచ్చినా చెయ్యండి అని అన్నా కూడా చేస్తలేరు, ఉత్త వచ్చిపోతారు. ఇప్పుడు ఈ 10 టెస్టులకు ఎక్కడికి పోవాలి? అరే పేరు మోసిన పెద్ద దవాఖాన అవుతుంది అనుకుంటే గట్ల అంటారు ఏందక్క? ఎందుకంటారు అట్లా? ఎవరు పట్టించుకుంటలేరా ఎట్లా అంటే? అసలు డాక్టర్లు ఉంటాయి కదా అంటారు. డాక్టర్లు లేరు కదా, 12 గంటల వరకు వెళ్ళిపోయిండు, లేరు. ఇదైతే కరెక్ట్ కాదు. పట్టించుకుంటలేరు, 10 టెస్టులు రాస్తే 2 కూడా చేస్తలేరట. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్లు ఎందుకు? గాంధీ ఉస్మానియాలే నయం ఉన్నాయి అంటారు. గట్టిగా మాట్లాడితే ఏం లేని కాడికి ఎందుకు ఓపెన్ చేసిర్రు, మమ్మల్ని ఎందుకు తిప్పలు పెడుతుర్రు అని బట్టే. ఆయన ఎవరు? సీఎం రేవంత్. రిబ్బన్ గాడి చేయద్దు కదా, అన్ని పెట్టినాకనే గాడి చేయాలి. ఏమో పోరి, నిన్న మొన్ననే తాలైంది కదా, పురిటి కష్టాలు ఉండకపోతే అనుకుంటే మాకు అసలు జీతం పైసలే ఇస్తలేరని ధర్నాకు దిగిర్రు సనత్ నగర్ టీమ్స్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు. పురిట్లోనే పుట్టాడు కష్టాలు ఉంటే చూసుకోకుండానే వచ్చిండా ఎట్లా రేవంత్ సారు? దామోదర్ సార్ అయినా జర చూసుకోవాల్సింది ఉండే. ఇన్నేళ్ళాగే ఇంకిన్నాళ్ళాగి నిమ్మలంగా చాలు చేస్తే ఏమో. ఇగో పరిస్థితికి ఇట్లున్నదని ఎరకయ్యే చూద్దాం దాని కథ ఏందో అని బయలుదేరినట్టున్నాడు హరీష్ అన్న. కానీ బయటికే రాకుండా ఆపిర్రు. ఇంకో దిక్కు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వస్తుంటే కూడా అడ్డం పడ్డారు పోలీసులు. అయినా అంతా చక్కగుంటే ప్రతిపక్షాలు పోతే ఏమైతుంది? చూడుపోరి, మేము ఎసొంటి దవాఖాన కట్టినామో 10 ఏళ్ళు మీ ఏళ్ళు వల్లే గిసొంటిది ఎన్నడన్నా కట్టిరా అని తోలొచ్చు. కానీ సర్కారు వాళ్ళు ఏమో ఆపబట్టే. గిన్ని పంచాయతీలు ఉన్నాయి, గా అన్ని బయట పడతాయనే ఆపుతుర్రు అన్న కాడికి మాట్లాడుకుంటుర్రు. ఇప్పుడు చూడాలి మరి టిమ్స్ లో వైద్యం ఎప్పటి సంది రూబడవుతుందో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకే పార్టీలో ఉండదన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదేనాయే. ఎవరు ఏమన్నా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. 3 గ్రూపులు 6 కుంపట్లతోని వర్ధిల్లుతుంటది. అన్ని పార్టీల గ్రూపులు ఉంటాయి. పార్టీ పెబ్బలు సీఎంల మీద అలుగుతుంటారు. కానీ కాంగ్రెస్లో అట్లా కాదు. ఎదురుగున్నది ఎవరైనా కడిగి పారేస్తూనే ఉంటారు. ఇక ఫైర్ బ్రాండ్ అని పేరు పోయిన వాళ్ళు అయితే చెప్పవశం కాదు. ఇంతకు ఎవరి మీద గరమైర్రంటారా? చూడురి మీరే. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇన్నారుల్లో సీదా సీఎం సార్కే సూటి పెట్టింది మంత్రి కొండా సురేఖ మేడం గారాల బిడ్డ సుస్మితక్క. కళ్ళు ఎతికెక్కినాయా? అట్లెట్లా చేస్తావు? మీకు భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ అంటుంది. నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. 2 ఏళ్ళ గెలిపియమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది కాదన్నట్టు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ పర్కాలలో మల్లోపారి రేవూరినే గెలిపియాలి అని కోరిండు కదా. అగో
ఇంకో 2 ఏళ్ళు ఉండగానే ముందుగానే అట్లెట్లా సీట్ ఓకే చేస్తారని పొట్టు అరుచుకుంటుంది. దీనికో లెక్కుందుల్లో పర్కాల నుంచే సుస్మితక్క పోటీ చేస్తానికి రెడీ అవుతుంటే ఖుద్దు సీఎం సారే రేవూరికి హిమ్మతిచ్చుడుతోని గీతీర్లగరమైందన్నట్టు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో బుడిబుడి అడుగులేస్తున్న అక్క సీదా సీఎం సార్నే అరుచుకుంటుండే వరకు పరిశాన్ అవుతుర్రంతా. రేవంత్ సార్ ఇంకేదో పొంగుతుందటుల్లో. నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా పోతుంది అంటే పొంగులేడు సార్ అన్నట్టు ఎవరని ఇడ్సకుండా గట్టిగానే అరుచుకుంటుంది పో. అంతేకాదు మా నాయనకి ఇచ్చిన మాట ఏమాయా, ఎమ్మెల్సీని చేస్తా అంటే ఏమాయా అని ప్రశ్నించింది కూడా. కొండమురళి అంటే కింగ్ మేకరు, మా సంగతి తెలియదని ధమ్కి ఇచ్చింది. కానీ సీటు కావాలంటే ఎవరైనా పార్టీ పెద్దలను బతిలాడుకుంటారు, కానీ సీఎం మీదకే కత్తి దూస్తున్నావంటే అప్పటి వరకు సీటు కాదు కదా అసెంబ్లీ గేట్ సుతా దాకనియమంటారేమో చూసుకో అక్కు. రేవంత్ రెడ్డి నువ్వు గాని రేవూర్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని అంచనా వేశారు. వాయుగుండం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్యంగా పయనిస్తుంది. దీని కారణంగా 6 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని స్పష్టం చేసింది. ఇగో ఇసొంటి వార్తలు ఇనుడు సంబరపడుడే అవుతుంది కానీ గట్టి ఆనలు పడ్డదే లేదు. అసలు పరిస్థితి ఎట్లున్నదో ఎరికైతే ఏమైతారో ఏమో పో. దేశమంతా ఎడు చూసినా కరువు తప్పేటట్టు లేదటుల్లా. నడానకాలం బోనే పట్టే ఇగేమొస్తాయి మరి. ఇప్పటికే జోరానలు దంచాలే కానీ కుర్తునా వద్దా అన్నట్టే ఉండే ఆనకథ. ఇక సెప్టెంబర్ 2వ వారం లోపట్నే ఆనమబ్బులు మోసుకొచ్చే ఋతుపవనాలు వెనుకకు మారుతాయట. దేశంలో కరువు ఉండే పరిస్థితి 170 బాలు పెరిగిందట. మరి మేం కాదుల్లో కుద్దో ప్రైవేటు వాతావరణ సంఘం స్కైమేటోళ్ళే స్టడీ చేసి చెప్పిర్రు. మనకి అంటే ఓవరాల్ ఇండియాలో 83 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం మనకి 4 నెలల్లో పడేది. అందులో ఒక 10% వరకు తగ్గే అవకాశం ఉంది ఈ ఎల్నినో వల్ల అని చెప్పడం జరిగింది. ఎల్నినో గిల్లినో తిప్పలు తప్పాలని సీఎం రేవంత్ సార్ నుంచి మొదలు పెడితే గుడులల్లో అయ్యవార్లు పూజలు యాగాలు చేస్తే వరుణన్న గింత సుత కరుణిస్తలేడాయే. 10 ఏళ్ల దాకా గిట్లనే ఉండొచ్చు అంటూరు గా సంగపోళ్ళు. ఇంతటి కరువు 12 ఏళ్ల కింద ఓ పారి 60 ఏళ్ల కింద ఇంకో పారి వచ్చిందట. ఇక ఇప్పుడు సుత గదే పరిస్థితి ఉంటుంది అంటూర్రు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరువు కబడ్డీ ఆడుతుందట. మహారాష్ట్రలోని కొన్ని ఏరియాలు అయితే రెడ్ జోన్లో పడ్డాయి అంటే చూడుర్రు. ఇక వేసిన పంటల పరిస్థితి ఏందో, తాగే నీళ్ళ తిప్పలేందో, రేపు ఇంకెంతో ఉంటుందో పో. కాలం గీతీల కింద మీద ఎందుకు అవుతుందంటే అంత మన పుణ్యమే. ప్రకృతిని ఎంత ఖరాబ్ చేయాలనో అంత చేసి కూర్చుంటుంది. అది ఇప్పుడు మనల్ని ఎంత అగం పట్టియాలనో అంత అగం పట్టిస్తుంది అన్నట్టు. మొన్నటి దాకా ఢిల్లీ జంతర్ మంతర్లా కాక్రోచ్ జనతా పార్టీ ముంగటుండి జెన్జీ పోరాలతోని పోరాటాన్ని ఉరికిచ్చే. అటెన్కా జార్ఖండ్ల పేపర్ లీక్ మీద ఉద్యమాన్ని ఉరికిచ్చిర్రు. ఉత్తరప్రదేశ్లో సుత మాకేం తక్కువ అని జనాల్ఫా బడి పోరాలు రోడ్డెక్కి రచ్చ చేసిర్రు. ఆగో అందరు నిరసనలు చేస్తుర్రు. మా హక్కుల కోసానికి మేమెందుకు చేయొద్దని ఇప్పుడు గిల్లు రోడ్డెక్కిర్రు. ఎక్కడనో మీది బాజుకు కాదుల్లో మన తెలంగాణలోనే. ఇంతకు ఎవలల్లు వాళ్ళ డిమాండ్లు ఏంటియో అరుచుకుందాం పార్రి. పాలిటెక్నిక్ పోరల పవర్ ఏందో చూపిస్తుర్రు పో సర్కార్కు. ఆడపిల్లలు మగబోరలు అందరు రోడ్డెక్కి నిరసనలు 2-3 వద్దుల కాంచెల్లి గట్టిగానే నడుస్తుంది పంచాది. పోలీసు వాళ్ళ మీదకే జవడానికి పోతుర్రంటే చూడుర్రిగా. మా చదువులు సట్టుబండలు చేస్తామంటే ఎట్లుకుంటాం అనబట్టే సికింద్రాబాద్లోనైతే శ్రీలంకల్లేం చేసిర్రు. రేవంత్ సార్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుర్రు అంతా. సీఎం రేవంత్ సారే విద్యాశాఖ మంత్రి కదా, పాలిటెక్నిక్ మీద శక్తి స్కీమ్ ప్రయోగిస్తుండట. జీవో నెంబర్ 97 రిలీజ్ చేసి మా బతుకులు మా చదువులు ఆగం చేస్తుండని గర్వమవుతున్నారు అంతా. లక్షల మంది పాలిటెక్నిక్ చదువుకునేటోళ్ళు బయటకు వచ్చి సర్కార్ మీదకి జంగులేపిర్రు. ఫీజులు అనేవి లేపుతారు. గవర్నమెంట్ చేతుల్లో లేకపోయేసరికి ప్రైవేట్ సంస్థలు ఎలా అనుకుంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా దీన్ని నడుపుతా ఉంటారు. కాబట్టి దీని ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పద్దు. శక్తి అనేది స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏం చేస్తుంది అంటే ఓన్లీ స్కిల్స్ నేర్పిస్తారు మనకి. ఇక్కడ ఈ కంపెనీలో స్కిల్ ఏవైతే యూజ్ చేస్తారో ఓన్లీ ఆ స్కిల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఆ స్కిల్స్ స్టూడెంట్స్ ఏవైతే ఉంటారో కంపెనీలో ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కింద పని చేయాలి మేము. అంటే వాళ్ళు డిజైన్ చేసిన అనుకో అలాంటి వాడిని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు చెప్పిన పని మనం చేయాలి. సెక్రటరీ సార్ ఇట్లా జీవో వచ్చిందట గవర్నమెంట్ నుంచి అని అడిగితే ఆయన ఏమన్నాడు, మాకు తెలియదు, జస్ట్ 4 days బ్యాక్ తెలుసు మాకు కూడా. సార్ 3 months అయింది కదా సార్ జీవో వచ్చి, మీకు తెలియకపోవడం ఏంటి అని మేము అడిగాం.
ఆయన చూస్తే షాక్ అయిపోయింది, ఏంది ఏం జరుగుతుంది అసలు అని. దీనివల్ల జీవో వచ్చినట్టు కాదు, స్టూడెంట్స్ కి, కామన్ పీపుల్స్ కి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కి, లెక్చరర్స్ కి, ప్రిన్సిపల్స్ కి, లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్స్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఆఖరికి ఎస్పీటీటీ కంట్రోల్ చేసిన స్టేట్ సెక్రటరీ కూడా తెలియదంట. రేవంత్ సార్, చదువుల శాఖ మీద మీకు ఎంత పట్టు ఉన్నదో తిట్లు తినుకుంటా కూడా దానిని మీ చేతుల్నే ఎందుకు పెట్టుకుర్రో మాకు కూడా ఎరకనే కానీ మా గోసినకుంటే మాత్రం గత్తర లేపుతాం అంటుర్రు. పాలిటెక్నిక్ చేసేటోళ్ళ 3 ఏళ్ల చదువు ఆగం కాకుండా కాపాడుకుంటాం, మా చదువుకు విలువ లేకుండా చేస్తామంటే ఊకోమనబట్టే. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లా నిన్న జార్ఖండ్లో ఏమైందో చూసిరు కదా, దానికి ఏమాత్రం తగ్గకుండా చేస్తాం, రేపు తెలంగాణ పేరు దేశమంతా మూత మోగుతుందనబట్టే. వాళ్ళ తిప్పలేందో అరుచుకోరి సార్లు, అసలే కాక మీద ఉన్నారు, అన్నంత పని చేసినా చేస్తారు. మళ్ళా ధర్నాలు చేస్తాం, మాకు అయిన వరకు చేస్తాం, మాకు కాలేదా మేమెందుకు చూపిస్తాం. ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరం యునైట్ అయితే ఎట్లుంటదో ఇలా గవర్నమెంట్ కి మేము చూపిస్తాం. మా బరాబర్ ఏదో ముచ్చట చెప్తాడట, ఇందం పార్లుల్లా. సాయంత్రం న్యూస్ में आपका परेशान स्वागत है दोस्तों. బీహార్ వాళ్ళు ఏది చేసినా కూడా మైండ్ సే బాహర్ అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏందో అర్థం కాదు. ఓకేనే లిటరల్లీ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఫేక్ చేసినంట. నాకు అజిత్ దోవల్తో లింక్స్ ఉన్నాయి, నేను క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తున్నా, సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి. అజిత్ దోవల్ సార్ ఎవరంటే దురంధర్ సినిమాలో మాధవన్ గారు క్యారెక్టర్ చేసినా ఆయన మీదనే ఫేక్ చేసిరు వీళ్ళు. అంటే ఓరే నాయన ఎట్లా నడుస్తుంది బాయ్ లోకం. బీహార్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లుంటుందో నాకు సమజ్ కాదు నిజంగా. ట్రాక్ ఎత్తుకపోతారు, టవర్ ఎత్తుకపోతారు, ఇప్పుడు చూస్తేనేమో ఫేక్. అసలు వీళ్ళ కాన్ఫిడెన్స్ కి సలాం బాయ్, మతలబ్ కూర్చోబే. నా కొడుకే, నా బిడ్డే, నా బంగారమే, ఎండికొండే పైడికొండే అని చిన్నప్పుడు అమ్మ నాయనలు ఎంత ముద్దు చేస్తారులా. పాటలు పాడుకుంటా, కథలు చెప్పుకుంటా అమ్మ బువ్వ తినబెడితే నాయన వచ్చి గుర్రం ఎక్కించుకొని ఇల్లంతా తిప్పుతాడు. పిల్లల కాళ్ళకు మట్టంటకుంటా చదువుకుంటారు, కానీ పెద్దగైనాక వాళ్ళను పిల్లలు ఎంత ముద్దుగా చూసుకుంటారో బొచ్చడు మాటల చూడని చూస్తుంది. ఆగో ఆ సొంటి ఓ ఉత్తమ కొడుకు ముచ్చటే ఇది. అడ్డాల నాడు కొడుకులు గాని గడ్డాల నాడు కాదు అంటారు. గదే చేసిండు చిత్తూరు జిల్లాలో పుత్రరత్నం. నా కొడుకే అని సాది పెంచితే సావునాడు గిట్ల చేసిండట. బతికినంతకాలం ఆగమాగం బతికి ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని సచ్చిండు, నాకేమిచ్చిండు, నేను ఎందుకు చేయాలి అంత్యక్రియలని పక్కకు పోయిండట కొడుకు. ఏమి ఆయన కోసం నేను గుండు గీకిపించుకోవాలన్నా అన్నాడట. సరే తీరాబాయ్, ఆయన సాతనాయన కాడికి నిన్ను మంచిగానే సాధిండు కదా అన్నా ఇనలేదట. మరి ఆ కొడుకు కాదనుకున్న బిడ్డ కాదనుకోలేదు కదా, అందుకే అక్కనే అంత్యక్రియలు చేసింది. చూసిరా లోకం ఎట్లుందో. పెద్దగైనాక ఎవల బతుకు వాళ్ళే బతకాలి కానీ తండ్రులే ఆస్తులు కూడా పెట్టియాలంటే అందరితోని కావచ్చు కాకపోవచ్చు. అంత మాత్రానికే కనిపించిన అవ్వయ్యలకు ఆఖరి కార్యం చేయకుంటే వాళ్ళ ఆత్మలు ఎంతో కోసపడతాయి. ఈ ఉత్తమ కొడుకు సావునాడే ఇట్లా చేసిండంటే సావుకు ముందు ముఖమన్నా చూసిండో లేదో పో. పెద్ద మనుషులు పురుసత్గా బతకాలంటేనే కాదు, సక్కంగా చావాలన్నా పైసలు ఉంటేనే పనులైతే జరా చూసుకోరి. మళ్ళా సందమామరావే, జాబిల్లిరావే, కొండెక్కిరావే, గోగు పూలు తేవే అని పాటలు పాడుకుంటా బిడ్డలకు అన్నం తినిపిస్తుంది కన్న తల్లి. కానీ ఒక తల్లి మాత్రం బిడ్డకు ఇష్టమైన హీరో వస్తుండని పాటలు పాడేటిదట. అగో వస్తుండు, ఈగో వస్తుండని పాటలు పాడుకుంటా అన్నం తినిపించేటిదట. ఏడి మా హీరో అని ఆ బుజ్జి అడుగుతుంది కదా. ఇక కొసాకరికి ఏమైందంటే, వారే వా వీడియో కాల్ మాట్లాడుకుంటా చెల్లమ్మది చిన్న సంబరం కాదు పో. మరి అటుకెళ్ళి లైన్లు ఉన్నది ఎవరనుకుంటుర్రు? హీరో రామ్ పోతినేని సారు. ఆంధ్ర తూర్పు గోదావరి జిల్లా దుప్పలపూడిలో ఉండే ఈ బుజ్జికి ఏదో పెద్ద బీమారే వచ్చిందట. బుజ్జికి హీరో రామ్ అంటే మస్తు ఇష్టమట. ఊకుకే చూడాలని కోరేదట అమ్మను. పాపం ఏడికెళ్ళి దొలకొస్తది. నీకు ఇష్టమైన హీరో రామ్ మన ఇంటికి వస్తుండు, వాళ్ళు మాట్లాడుతుర్రు, వీళ్ళు మాట్లాడుతుర్రు, లీడర్ల తానికి పోయినాం, ఫ్యాన్స్ అధ్యక్షుల కాడికి పోయినాం, తీసుకొస్తారని దినం ఏదో ఒక ముచ్చట చెప్పి అన్నం తినిపిస్తుందట. నెలకు 9,000 దాకా ఖర్చు అవుతుంటే ఎవరో దాత ఖర్చు పెట్టుకొని పానం నిలబెడుతుండట. కానీ ఇంకింత పెద్ద వైద్యం చేస్తే అంత మంచిగా అవుతుంది అంటుర్రు. గిదే టైంలో దేవుని లెక్క వచ్చిండు హీరో రామ్ పోతినేని అంటుంది బుజ్జొల్లమ్మ. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి మీరు. ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడి నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. ఆయన తరపున అభిమాన సంఘ పొల్లొచ్చి హీరో రామ్ తోని వీడియో కాల్ చేపిస్తే బుజ్జిది చిన్న మురిపేం కాదు. బొంబాయి, బెంగళూరు ఎక్కడికైనా తీసుకోవదాం, నా మనుషులే అన్ని మాట్లాడి సెట్ చేస్తారు, పైసలన్నీ నేనే పెట్టుకుంటా అని ధైర్యం చెప్పిండట రామ్ పోతినేని.
కేశినేని సారు. ఈ మాట అనుడితోనే బుజ్జి మునుపటి లెక్క లేచి నడిచినంత సంబరపడుతున్నారు ఇంటోళ్ళు. మొత్తానికి మా రామన్న సినిమాలే కాదు బయట సుత హీరోనే అంటుర్రు అభిమానులంతా. అభిమాని కోసం గీ తీర్ల తనలాడుతుండంటే తారీఫ్ చేయాల్సిందే. కూర వండేటప్పుడు కమ్మగుండాలని ఎచ్చం మసాలాలు అన్నీ వేసి కల్యమాకు, కొత్తిమీర, పుదీనా ఇట్లా ఏమేమి వేస్తే కూర అదిరిపోతుందో అన్నీ వేస్తారు. కానీ అవన్నీ వేసుడు ఒగెత్తు అయితే ఉప్పేసుడు ఒగెత్తు. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదట ఉప్పు. అంతే మరి ఎన్ని తీర్ల మాల్ మసాలాలు వేసినా ఉప్పు లేకుంటే కూర రుచి ఉండదు పచ్చి ఉండదు. ఇంతకు ఈ ఉప్పు పురాణం ఎందుకు అంటారేమో. గా ఉప్పు ఎంత పని చేసిందంటే పెనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టయింది పోర్రిగి చెల్లమ్మల పరిస్థితి. బీహార్ రాష్ట్రం నల్లంద జిల్లాలో ఓ బడిల పగటిలి బువ్వదిని దావకల్ల బెడ్డెక్కిర్రిల్లంతా. అంతా ఉప్పుతోనే వచ్చింది తల్లాట. నీ కూరలు సలగుండా గివేం కూరలు సప్పగా సతకున్నా ఇంతంత ఉప్పన్నేసి కాలవడరాదుర్రి అన్నారట ఆడవిల్లలు. గంతే. మీకు ఇది పెట్టుడే ఎక్కువ అనుకున్నారో లేకుంటే మా వంటకే వంక పెడతారు అనుకున్నారో గాని ఉప్పు కాకుండా బట్టలు ఉతికే సర్ఫు జల్లిరట పనిమంతులు. ఇగేముంది ఆ బువ్వదిని ఏం తక్కువ 20 మంది పిల్లలు దావకల్ల పడ్డరు. తినే కూరల సర్ఫేసుడేంద్రా సామి. తెలిసి తెలివని పిల్లలు కూరలు మంచిగా ఉంటలేవని అడిగిరు కావచ్చు. గాయంత దానికి గింత అధ్వానం చేస్తారా? ఒక్క బీహార్లోనే కాదు పేద పిల్లలకు ఏడైనా తిప్పలే ఉన్నది పోర్రి. మన రాష్ట్రంలో ఎన్ని మాటల దవాఖాన్ల పాలైరో చూస్తూనే ఉన్నాం కదా. మొన్ననే సిద్దిపేట జిల్లాలో ఓ బడిలో ఫుడ్ పాయిజన్ అయింది. రేవంత్ సారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. అడ్లూరి లక్ష్మణ్ సారే సంక్షేమ హాస్టళ్ల శాఖ చూసుకుంటున్నాడు. అయినా వారానికి 2 వారాలకు ఏదో ఒక హాస్టళ్లకేంచి దవాఖాన్ల పాలైతుర్రు. ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు ఏ రాష్ట్రం కథ చూసినా గట్లనే ఉన్నది పట్టుర్రి. తొవ్వంట కుక్కగా నచ్చింది అనుకోర్రి. బుగులు పడేటోళ్ళైతే పక్క సందుల నుంచి పోతారు. జరంత ధైర్యం ఉంటే హడి అనుకుంటా ఓ కట్టె పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ అన్ని కుక్కలు ఉత్తగానే ఉండే కదా, ఉరుకొచ్చి పిక్కలు అందుకుంటూనే ఉంటాయి. మన తన కుక్కాబా ఎట్లున్నది, ఆటితోని ఎంత తిప్పలైతుందో ఎన్నో మాటలు చూసినాం. ఇక లీడర్లకు చెప్తే చేద్దాం చూద్దాం అంటారు కానీ పట్టించుకోరు. అసొంటి కుక్కల ముచ్చట ఇది. కాకుంటే జరంత అలాగుంటది. కుక్క అంటే కుక్క కాదుల్లో మనిషే కుక్కేసం కట్టిండు. ముచ్చటేందో ఎరుకైతేనే ఉంది కదా. కుక్కలతో ఎగలేకపోతున్నాం, గీ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నది గీ చిత్రమైన కుక్క. కుక్కలన్నీ మనసులో పిక్కలు పట్టుకొని గుంజుతున్నాయి. బక్కపలసిన వాళ్ళంతా పరిశాన్ అవుతుర్రు. ఉన్న గింతంత కండ అది గుంజుకపోతే మా బతికెట్లా అని అగమవుతుర్రు. పట్టించుకోకుండా మీరేం చేస్తుర్రు అని అడుగుతున్నాడు కుక్క రూపంలో ఉన్న మనిషి. మనిషి అంటే ఆయన ఉట్టి మనిషి కూడా కాదు, మధ్యప్రదేశ్ ప్రతిపక్షంలో అందరికంటే పెద్ద లీడర్ అట. మరి ఇక జనం సమస్యల తరపున నేను కాకుండా ఎవరు పోరాటం చేస్తారని గీ తీర్లేశం కట్టిండు. అట్లనే కుక్కలకి ఇంజక్షన్ల పేరు మీద పొట్టు పైసలు తీసుకుంటారు, కానీ అవి ఖర్చు పెట్టకుండా జేబులు వేసుకుంటారు అని కూడా కంప్లైంట్ చేసిండు. గీ కుక్క పంచాయతీలు కొత్తవి కావు, గా దోపిడీ తెలివందేం కాదు కానీ గీ ఏషం మాత్రం చిత్రంగానే ఉందంటారు జనాలు కూడా. ఓ కాకా భరిస్తలేదు అని లోపట పో చెప్పిన పోయి బట్ట గుంజే, లేకుంటే గుడ్లలో పెడతావు అనబట్టే ముచ్చట చూసిన వాళ్ళు. పట్నంలో జిల్లా కేంద్రాల ఎట్లుంటదంటే సర్కారు రోడ్లు వేసుకుంటూ పోవుడు, అదే సర్కారులో ఏరే శాఖలు అవే రోడ్లను తవ్వుకుంటూ పోవుడు నడుస్తుంటది. ఓసారి నల్లల కోసానికి, ఓసారి కేబుల్స్ కోసానికి, ఇంకో పారి డ్రైనేజ్ల కోసానికి ఇట్లా తవ్వుకుంటూ పోతూనే ఉంటారు. గివ్వేం రోడ్లని పబ్లిక్ అంతా నిరసనలు చేస్తే మళ్ళా రోడ్లు వేసుకుంటూ పోతారు. అదేరే ముచ్చట అనుకోర్రి. కానీ ఆ వేసిన రోడ్లు ఎంత చక్కదనం ఉంటాయో అందరికీ ఎరుకున్న ముచ్చటేనాయే. ఇంతకు ఇప్పుడు చెప్పే ముచ్చట ఏందంటే కొండ నాల్కకు మందేస్తే ఉన్న నాల్క ఊసిపోయినట్టే ఉంది పో. అగో భూములకెంచి పాతలగంగా వంగచ్చినట్టే ఉంది కథ. కింద పైప్ లైన్ ఉండేనట. వరద బురద 2 కలిసి వస్తే ఇంకెట్లా ఉండనో గాని కొత్తగా వేసిన పైప్ లైన్ తెచ్చిన పంచాయతీకి ఇది. పైప్ లైన్ ఎట్లుంది, నడుమిట్ల పొక్కలున్నాయా చూద్దామని టెస్ట్ చేసిరట. చెప్పన పోతాయా, మోటార్లలో బలం లేక నీరసంగా పోతాయా చూద్దాం, కొనదాకా ఎంతసేపట్లో పోతాయో లెక్కలేద్దామని టైం గిట్లా పెట్టుకొని నిమిషం కౌంటింగ్ చేస్తురట. కానీ నడుమిట్లనే గంగ వంగింది, రోడ్డు వంగింది. 3 ఏళ్ల కింద 40 కోట్లతోని వేసిరట రోడ్డు. మధ్యప్రదేశ్ ఇండోర్లో నడి రోడ్డు మీద నాట్యం చేసింది గంగమ్మ. గోర్కొండల జంక్షన్ జామ్ అయింది. ఇయాలనే మంచినీళ్ళు వస్తున్నాయి, దూపైతుంది, గుక్కడి నీళ్లు దొరుకుతాయి అనుకున్నోళ్ళంతా పరిశాన్ అవుతుర్రు. ఇది రిపేర్ అయ్యేదెప్పుడు, బుక్కే నీళ్లు దొరికేదెప్పుడు అని నారాజ్ అవుతుర్రు లోకలోళ్ళు. సర్కారు వారి కార్యం అంటే అట్లుంటది మళ్ళా. ఇవి ఇవాల్టి గమ్మతి వార్తలు. ఉంటా మళ్ళా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోర్రుల్లా.